ఎపిడ్యూరల్ అనస్థీషియా ఎలా ఇస్తాము? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. సో పెయిన్‌లెస్ డెలివరీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది అనస్థెటిస్ట్ వచ్చి ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా ఇస్తామంటే ఇటువంటి ఎపిడ్యూరల్ నీడిల్ ఉంటుంది. దీన్ని పేషెంట్ యొక్క బ్యాక్‌లోకి ఈ నీడిల్‌ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పెట్టిన తర్వాత ఈ లోపల ఉన్న స్టిల్లెట్ నీడిల్‌ని బయటకు తీసేస్తాం. ఆ తర్వాత ఈ ఎపిడ్యూరల్ క్యాథెటర్ అనేది ఉంటుంది. ఇది చాలా సన్నగా ఉంటుంది. సో దీని హెల్ప్ తోటి లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఆమె కరెక్ట్ ఆ ఎపిడ్యూరల్ స్పేస్‌లోకి ఎంటర్ అవుతుందనమాట. సో ఇది ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాథెటరు మేము ఈ నీడిల్‌ని కూడా బయటకి తీసేస్తాం. సో ఫైనల్‌గా ఇదొక్కటే ఆమె ఎపిడ్యూరల్ స్పేస్‌లో మిగులుతుంది. ఇంత సన్నటి క్యానులా. సో దీని ద్వారా మేము టైమ్ టు టైమ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఆర్ ఇన్‌ఫ్యూషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ పేషెంట్‌కి పెయిన్ రిలీఫ్ అవుతుంది. అండ్ ఆమె డెలివరీ అయిన తర్వాత దీని పర్పస్ అయిపోయాక ఈ క్యాన్యులాని, క్యాథెటర్‌ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇది సేఫ్ ప్రొసీజర్ అండి. అనస్థెటిస్ట్ ఇస్తారు. సో ఈ సన్నటి క్యాథెటర్ మాత్రమే లోపల ఉంటుంది. ఇది కూడా తర్వాత రిమూవ్ చేస్తాము. సో మీరు భయపడాల్సిన పనే లేదు. మన నెక్స్ట్ వీడియోలో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.